కొండదేవర కట్టు పూజ స్థానం తల్లి సమ్మక్క సారక్క తల్లి సారమ్మక్క సాలి గుడికెలమ్మ గుండెలమ్మ ఎలుపులమ్మ ఎర్రమారి డోలుముత్తి గాయరాజు ఊరుగాచే ఉడలమ్మ ఉల్లె ఉండే ముత్యాలవ్వ నా రౌత సార్లవ లెంక సార్లవ ఉస్క సార్లవ గట్టు సార్లవ జై కొండదేవర. వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. కుర్రోయమ్మ కుర్రు మీకు జరగబోయేది చెప్తాం, జరిగింది చెప్తాం, జరగబోయేది చెప్తాం. కుర్రోయమ్మ కుర్రు మీకు జరగాల్సింది చెప్తాం, ఉన్నది ఉన్నట్టుగా చెప్తామంటూ కోయదూరులు అయితే మన ముందు ఉన్నారు మేడారంలో. అసలు వారి ప్రత్యేకత ఏంటిది, ఇక్కడ ఏమేమి మూలికలు ఉన్నాయి, ఎలా ఉపయోగపడతాయి అనేది ఇప్పుడు కోయదూరుని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే. నమస్తే. మీ పేరేం పేరు? నా పేరు కొండయ్య. ఎక్కడి నుంచి వచ్చారు? నాది ఇక్కడనే రెడ్డిగూడెం. ఇది ఏ వేషాధారణ? ఈ వేషాధారణకు అర్థం ఏంటి? ఈ ఏషకరణం అంటే మా కొయ్యోళ్ళం, మా కొయ్య దొరలం కాబట్టి మా తాతలు మా తండ్రుల కాంచి ఇదే ఇచ్చా. అప్పుడు మా తాతలు మా తండ్రులు అల్లేరుగడ్డలు ఎల్లేరుగడ్డలు పనసగడ్డలు పాలగడ్డలు అని తెచ్చుకొని మా వాళ్ళు అందరూ తెచ్చుకొని ఉడకబెట్టుకొని మొత్తం తెచ్చుకొని ఇంట పెట్టుకొని తినేవాళ్ళం. అప్పుడు గోసిగుడ్డలు పెట్టుకొని తిరిగేది. ఇప్పుడు కొంచెం నిదానమైనాం కానీ మా తాతల కాంచి అగో నల్ల ఉసిరి, తెల్ల ఉసిరి, పొంగుమాడుగడ్డ, రాజబాణం, చీతజేడ, రథజేడ, భూతజేడ, రామజేడ, ఇలా పిట్టడుగు, పిల్లకాలు అగో అవన్నీ తీసుకొస్తాం. అవి ఇక్కడిక్కడదేమో అటు భద్రాచలం అవతల తురుపాక, బండ్రేవు, సున్నంబట్టి, పామేరు, చెర్ల, కుంట, కుకునూరు, కూనారం, చీరేరు, చిత్రకొండ, డొంకరాయ్, అమ్మచోడారం, రంపచోడారం, విశాఖపట్నం, అరకు దాకా చేస్తాం. అవన్నీ తీసుకొచ్చే వారికి నెల పడుతుంది. అమ్మవారి కాడ పెడతాం, పున్నాన్ని పెడతాం, అమాసకు తీస్తాం. మేము ఇవి తీసుకొచ్చుకొని ఇవి పెట్టిన తర్వాత జనాభాలు కొంతవరకు పిల్లలు లేని వాళ్ళు వస్తారు. పిల్లలు లేని వాళ్ళకి మందులు ఇస్తాం, ఇటు పెళ్లి కాని వాళ్ళకి ఇస్తాము. ఇంట సమస్యలలో ఆరోగ్యాలలో బాగుండరు వాళ్ళకి ఇస్తాము. వాళ్ళ పెళ్ళిళ్ళు కాకపోయినా పిల్లలు లేకపోయినా ఇంట సమస్యలు ఏ ఉన్నా కానీ ఆ చెట్లు మేము తాయితలు పెట్టి ఇస్తాం. ఇచ్చిన వాళ్ళు మాకు ఏమి ఇయ్యరు. గయ్యా 100, 200, 300 మేము బతాం. మా తాతలు కానీ చేసుకొని బతికేటి ఇవన్నీ వినవా. ఇవన్నీ చేస్తాము. ఇవన్నీ పూజ చేసి మేము అందరికీ మందికి మంచిగా ఇస్తాం. వాళ్ళు మళ్ళీ 3 సంవత్సరాలు మళ్ళీ వస్తారు, మా కాడ తీసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అది మా కాడ ఉన్న చెట్లు. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి విద్య నేర్చుకున్నావు? నేను చిన్నప్పుడు కాంచి మా నాన్నతో నుండే నేర్చుకున్నాను. నా చదువు రాదు. ఇదే మా తాతల కాంచే మా అయ్య మా తాత వాళ్ళందరూ కూడుకుంటేనే ఇప్పుడు ఇది చేసుకుని ఇప్పుడు నేను నాకు జ్ఞాపకం వచ్చిన కాంచి నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు ఉంటాయి. నాకు 60 సంవత్సరాల కాంచి ఇదే. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలకు 6 పోరగాళ్ళు. ఆయన ఒకదే బిడ్డ. నా కొడుకులు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, నౌకరీ చేస్తున్నారు. నా ఇజ్జ అయితే పోనిస్తలేను. ఒక కొడుకు నౌకరీ చేస్తాడు, పోలీసు నౌకరీ, కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తాడు, వాడు ఇంజనీర్ చేస్తాడు, వాడు పేడ దూకున్న ఒకడు ఫారెస్ట్ పని చేస్తాడు, ఒకడు పైసల్లో ఉన్నాడు నా కొడుకు. ఇంకో కొడుకు రాలే ఉద్యోగాలు, ఇంటికానే ఉన్నారు. వాళ్ళు చిన్న పనులు చేసుకుంటారు. మాకు కూడా పొలాలు జాగాలు గొడ్లు మొత్తం ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇక్కడ పెడతాం, జాతర వారికి పెడతాం, ఇంటికి పోతాం. మళ్ళీ పోతే మా ఇంటికి వస్తారు ఫోన్ చేసి, మంచిగా లేకపోయినా దొరగిట్లున్నారు, పెళ్ళ మొగులు కొట్టుకుంటారు, బాదుకుంటారంటే చెట్లు ఇస్తూ ఉంటాం. మరుగు మందు చెట్లు ఇస్తాం. ఇట్లా పెళ్ళ మొగులు కలిసి లేకపోయినా కొంచెం వాళ్ళు మంచిగా ఉండడానికి కొన్ని చెట్లు అని మాకు తెలుస్తాయి. మా తాతల కానీ చేసిన చెట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు మంచి అయితే మాకు తెత్తరికి ఇసిన బంగారాలు, ఇసుడు కంటెలు అవి తీసుకొచ్చి మాకు ఇస్తారు. అంటే మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? మా కాంచి వచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి కాదు, బొంబాయి నుంచి వస్తారు, ఏరే రాష్ట్రాల నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, మళ్ళీ ఢిల్లీ నుంచి వస్తారు, మాకు మహారాష్ట్ర నుంచి వస్తారు, ఇక్కడ విశాఖపట్నం నుంచి వస్తారు, అనకాపల్లి నుంచి వస్తారు. వాళ్ళందరూ వచ్చి మా అక్కడికి వచ్చి తీసుకొని ఒక రోజు ఉండి మమ్మల్ని మంచిగా చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. ఏ కష్టాలు ఉన్నాయని చెప్పుకోవడానికి వస్తారు? వ్యాపారం గురించి వస్తారు. వ్యాపారం నడతలేదని వస్తారు, దానికి ఇచ్చేస్తాము. అది చెట్లు ఇస్తాం. నల్ల ఉసిరి, తెల్ల ఉసిరి, నల్ల గురిజ, తెల్ల గురిజ, అవన్నీ కాశీ కొబ్బరికాయ అవన్నీ కట్టి నీ గుమ్మాన్ని కట్టుకో, నీ కష్టాలు పోతారా బాబు, తల్లి సమ్మక్క దండం పెట్టి ఇచ్చేస్తాం మేము. వాళ్ళ కష్టాలు పోతాయి. కొంత పిల్లలు లేని వాళ్ళు వస్తారు, మంది ఇస్తాగో చెట్టు ఉంటుంది కూడా. చెట్టు ఇది సూల చెక్క అంటారు, సూల చెట్టు. ఈ సూల చెట్టు అనేది ఒక 3 రోజులు కలుపుకొని ఎల్లిపాయ వేసుకొని తాగితే, బేట్లున్నప్పుడు తాగితే పిల్లలు కంపల్సరీ అవుతారు. ఆ చెట్లు కంపల్సరీ తాగిపియాలి, 3 రోజులు పత్యం ఉండాలి అనుకున్నట్టు ఖచ్చితంగా అవుతారు. మా తల్లి సమ్మక్క దలుచుకొని ఇస్తాం వాళ్ళకు. అన్ని చెట్ల క్రియలే, మంత్రాలు ఏం లేవు మా కాడ. చెట్లతోనే క్రియలతోనే చేస్తూ ఉంటాం ఇవన్నీ. భార్య భర్తలు వెళ్ళి పెట్టుకున్నప్పుడు ఏమి ఇస్తారు? అది భార్య పిల్లలు కొంచెం భార్య గిట్ట పంచేది ఒకళ్ళు చెబితే ఒకళ్ళు మాట వినరు. వినప్పుడు ఏం చేస్తామంటే మరుగు మందు చెట్టు ఉంటుంది, అనే చెట్ల మందు అనేది ఇస్తామన్నమాట. ఈ చెట్టు మందు తీసుకుపోయి వాళ్ళు కొంతవరకు భర్త భార్యలు కొట్టాడినోళ్ళకి ఇస్తాం, అడ్డగోళ్ళకి ఇయ్యం. వాళ్ళు మంచిగా కూడి ఉండాలి. ఏంటంటే ధర్మం చేస్తామన్నమాట. వాళ్ళు చెడిపోకోకుండా ఇడిపోకోకుండా మంచిగా చేస్తాం మేము.
ఇది మా తాతల కాంచి మంత్రకళ అంటారు. అంటే ఇది ఏంటంటే ఒక దెయ్యము దేవర కామిని అంటే కొంచెం పిల్లగా దడుచుకుంటారు కదా, వాళ్ళ మించి ఇట్లా 3 సార్లు దిగదూర్చి పంపిస్తామన్నమాట. పంపిస్తే ఏది ఉన్నా వాళ్ళ మీద పీసాజ్ ఉన్నా చచ్చినోళ్ళు ఏమైనా ఉంటారు కదా, ఆత్మలు తిరుగుతాయి, ఆత్మలు అనేది వెళ్ళిపోతాయి అనమాట. ఇది మాకు ఎప్పటికీ మా చేతులు ఉంటుంది. మాకు అన్న ఉన్నట్టేది ఇది ఉంటే మా నాయన మా అమ్మలు ఉన్నట్టేది, ఇది ఒక్కటే పట్టుకొని తిరుగుతూ ఉంటాం మేము. అది కథ. మరి ఈ చెట్లు ఉన్నాయి కదా, ఈ చెట్లు ఏమేమి చెట్లు ఉన్నాయి దగ్గర, వాటి ప్రత్యేకతలు ఏంటి? ఏమేమి చెట్లు ఉన్నాయి అంటే ఇగో ఇది లెంక వజ్జనిక, ఇదిగో పిట్టకాలు. ఇది ఉపయోగం ఇది అంతా గాలికి కలలు రాకోకుండా పిల్లగాళ్ళకు మంచి లేకుండా చిద్ర పెట్టబోతే కొంతవరకు ఇంట్లో మంచిగా లేకపోయినా కూడా ఇవన్నీ ఏర్లు తీసి ఇస్తామన్నమాట. ఈ చీత జడ అంటే కొంతవరకు ఇంటికి నదరికి పనిచేస్తుంది, కన్ను దృష్టికి పనిచేస్తుంది. కన్ను దృష్టికి ఇది చూసుకున్న ఇది సముద్రం తడక. ఇది ఇంట్లో పెట్టుకుంటారు. అది సముద్రం నరదృష్టి దాక్కోకుండా పెట్టుకుంటారు. అది విన్నావా? ఇగో ఇవన్నీ పనులు చేస్తాయండి. ఇది పిల్లగాలకు జలగాలకు దడుపుకు దెయ్యానికి దేవరికి కట్టుబోతుకు కరమోతుకు అన్నిటికీ పనిచేస్తాయి. అది నక్క తలక, అది చచ్చిపోతాయి కదా, ఆ నక్క తలకాయలు తెచ్చుకొని మేము పెట్టుకుంటాం, సోక్కు పెట్టుకుంటాం అనమాట. ఆ సోక్కు పెట్టుకుని ఎవరన్నా చూస్తే వస్తారు మా కాడికి. ఏది కస్తూరిగడ్డ, కస్తూరిగడ్డ. ఇవేమో కొబ్బరికాయలు, బండ కొబ్బరికాయ అంటారు. బండ కొబ్బరికాయ అడవిలో ఉంటుంది చెట్టు. ఏ చెట్టు కన్నా పూజ చేయాలి కదా, ఒక కొబ్బరికాయ కొట్టాలి, తీసుకొని రావాలి. ఉత్త పని చేయవు కదా. ఒక కొబ్బరికాయ కొట్టాలి, పసుపు కుంకుమ వేయాలి. ఆదివారం అమావాస్య రోజు మంచిగా ఉండి, మన పోయింది ఆదివారం అమావాస్య, దాంతో ఒక రోజు ఉండి దానికి మంచి పూజలు చేసి తీసుకొని వస్తాం. ఈ తాయిదలు పిల్లగాలకు కన్న దిష్టికి, పొరి దిష్టికి, చేతాలానికి, దడుపుకు పిల్లగాల పక్కన ఉచ్చబోసుకుంటారు. ఒకసారి ఉరికి పడుతూ ఉంటారు, ఆవిడికి కడతాం అనమాట. 100-200 ఇస్తారు అంతే. పేరు బలం గణిత రేఖ ఇవన్నీ తాటాకుల పంచాంగం మా తాతలు మా తండ్రులు రాస్తారన్నమాట. ఈ ఆలోచనలో దీన్ని బట్టి చెప్పేస్తాం.